ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చూడండి, దేవుని పేరట ఆయన మన యొద్దకు వచ్చాడండి. అంటే తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి నా దేవుని బిడ్డలారా, ఆయన పంపినటువంటి వ్యక్తిగానే మన యొద్దకు వచ్చాడు. తనంతటా తానుగా రాలేదు, కానీ మన యొద్దకి ఆయన ప్రభు పంపినటువంటి వ్యక్తిగా వచ్చాడు. నా దేవుని బిడ్డలారా, అందువల్ల అక్కడ స్తుతింపబడునుగాక అని ఇక్కడ రాయబడి ఉంది. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఒక ఘనత కానీ, ఒక మహిమ కానీ, ఒక ప్రభావము కానీ, ఒక సాక్ష్యము కానీ ఎప్పుడు ఒక వ్యక్తి కలిగి ఉంటారు అనంటే వారు దేవుని చేత, దేవుని పేరట వారు నిలిచినప్పుడు, ప్రభు పేరట నిలిచినప్పుడు, లేకపోతే వాక్యం పేరట నిలిచినప్పుడు, నా దేవుని బిడ్డలారా పరిశుద్ధత పేరట నిలిచినప్పుడు. ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎటువంటి వాడు అని అంటే తన సొంత చిత్తాన్ని జరిగించేటువంటి వాడు కాదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తి అని, ఆయన పేరటే ఆయన మన ఎద్దుకు వచ్చిన దేవుడని మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకొనిచున్నాము. అంతేకాదండి, వాక్యం అంటది దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. చూడండి, ఆయన దావీదు కుమారుడుగా నా దేవుని బిడ్డలారా ఈ లోకములో ఆయన మరి దావీదు కుమారుడుగా మనకు పరిచయం అయ్యి ఆయన రాజ్యముగా స్తుతింపబడును గాకని, అలాగే సర్వోన్నతమైన స్థలములలో జయము అనని అక్కడ జనులు కేకలు వేస్తూ ఉన్నారు. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనని ఘనపరుస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని ఎంతగానో వారు స్తుతిస్తూ ఉన్నారు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనము కూడా ప్రభువుని ఆ రీతిగా మనం స్తుతించగలిగిన వారిమిగా ఉంటే, ఆ రీతిగా మనము గణపరచగలిగిన వారిమిగా ఉంటే, ప్రభువుని మనము కూడా ఆయన నామాన్ని మనము మహిమపరచగలిగిన వారిమిగా ఉంటే, నా దేవుని బిడ్డలారా ప్రభు ఇంకను కూడా మన జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన జరిగించు దేవుడు అండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. అవును ప్రభువా, ఇదిగో నా తండ్రి, నైనా ప్రభు పేరట వచ్చువాడు అయా స్తుతింపబడునుగా కానీ సెలవిచ్చిన దేవుడివి అయా, మీరు కృప చూపండి నాయన. అయా నా తండ్రి, నైనా ఇదిగో నీ బిడలను నా తండ్రి, నా ప్రభు అయా నా తండ్రి విజయోత్సవాల చేత మీరు ఊరేగింప చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపమని తండ్రిని చేతికి అప్పగిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.